అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా పిల్లలకి స్కూల్ లేదు, వర్షం వస్తుందని హాలిడే ఇచ్చారు. కానీ బయట అయితే వర్షం అయితే పడట్లేదు. సో ఇప్పుడే అయితే లేచాం మేము. మా పాప అయితే గ్లాస్ తెచ్చుకుంది హాట్ వాటర్ కోసం. మార్నింగ్ మార్నింగ్ హాట్ వాటర్ అన్నమాట. అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే ఇప్పుడే లేచాము. మా బాబు అయితే ఇప్పుడు మా బాబుకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, అదేంటో నేను మీకు చూపిస్తాను, వీడియోలో చూసేయండి. గణేష్ హాయ్, నేను దాగా. గణేష్ ఎలా ఉంది? ఎవరికి శివ అది? ఓయ్ ఎలా ఉంది గని? ఎలా ఉంది? ఏం తాగావు నువ్వు? అవధం తాగావా? ఎలా ఉంది అవధం? వాతింగ్ వచ్చేటట్టుందా? ఏంటి ధృతి అది? ఏమంటారు దాన్ని? రూమ్ ఫ్రెషనరా? ఏంటి అలా ఉందేంటి? అందులో నుంచి ఏందో స్నో వచ్చినట్టు వస్తుంది. దానివల్ల ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది కదా. దీనికి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలా? ఇది ఇది ఎయిర్ ఫ్రెషనర్సా? అవును మమ్మీ. ఇందులో 2 డ్రాప్స్ వేసేసి వాటర్ వేస్తారా? వాటర్ వేస్తారా? ఇందులో వాటర్ వేసేసి మనం అట్లా ప్లగ్ కనెక్షన్ చేస్తే మనకు ఒక 45 మినిట్స్ దాకా ఇట్లా వస్తుంది అనమాట, స్నో వచ్చినట్టు. మనకి ఇల్లు మొత్తం మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. అంటే మనం ఫ్లేవర్స్ వేయచ్చు, మనం ఏం ఫ్లేవర్ వేసామో ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట. ఎందులో బుక్ చేసావు ఇది? ఎందులో బుక్ చేసా? అమెజాన్లోనా? ఎంత పడింది కాస్ట్ ఇది? 400 రూపీస్ కాస్ట్. అన్నీ వస్తాయా ఫ్లేవర్స్ దీంతో పాటు? మనం విడిగా తీసుకోవాలా? ముందైతే టిఫిన్ చేయాలి కదా అనేసి ఇంకా చపాతీ చేద్దాం అనేసి చపాతీ చేస్తున్నాం అనమాట. ఇంట్లో ఎవ్వరూ స్కూల్ ఉన్నా, మా హస్బెండ్కి ఆఫీస్ ఉన్నా మాత్రం చకచక చేస్తాను పనులు. వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారంటే నాకు ఎక్కడ లేని ఒళ్ళుబురు వచ్చేస్తుంది. నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే, నేను ఒక్కదాన్నే చేయను. సో మా బాబు వచ్చి నేను హెల్ప్ చేస్తాను మమ్మీ, నీకు నువ్వు చెయ్యి, నేను కాలుస్తాను అని అన్నాడు. వాడైతే నాకు చాలా హెల్ప్ చేస్తాడు. మంచిగా ఏ పని చెప్పినా కూడా ఇద్దరం షేర్ చేసుకొని చేస్తాం. పాప అంటే చిన్న పాప కదా, అమ్మాయి కూడా నేను చేస్తా అంటుంది. ఈ చపాతీ చేసేటప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉంది. నాకు ఇవ్వు, నేను చేస్తాను, అన్నయ్య చేస్తాడు, నువ్వు వెళ్ళు మమ్మీ, నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ అని చెప్తుంది. సరే ఇదంతా కాదులేని ఆ అమ్మాయికి కొంచెం గోధుమ పిండిస్తే అవి తీసుకెళ్ళి ఇంకా వాటితోటి రకరకాల బొమ్మలు చేస్తుంది అనమాట. ఆ బొమ్మలన్నీ చూపిస్తుంది వాళ్ళ డాడీకి నాకు. సరే నువ్వు వెళ్ళి ఆ బొమ్మలు చేసుకో అని నేను మా బాబు అయితే ఇక్కడ చపాతీ చేస్తున్నాము. వాడైతే చాలా మంచిగా కాలుస్తున్నాడు. అందుకే మా అత్తయ్య అంటదనమాట, నువ్వు ఇప్పటి నుంచే అన్ని పనులు చేపిస్తావు పిల్లల చేత అనేసి. కానీ వాళ్ళు నేర్చుకోవాలి కదా పనులన్నీ. వాళ్ళు ఎందుకంటే తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడు బయట ఉంటున్నా కానీ వాళ్ళకి కనీసం కొన్ని పనులన్నా రావాలి కదా. అందుకే మా బాబు అయితే అన్ని పనులు చేస్తాడండి. ఈ విషయంలో నేనైతే చాలా లక్కీ. ఎందుకంటే ప్రతి పని నాకు హెల్ప్ చేస్తాడు. ఏదైనా కానీ నేను చెయ్యను పో ఇలా అంటూ ఏమనడనమాట. సో ఫైనల్లీ చపాతీ అయితే చేసేసాము. వాటిలో అవసరమైన బుక్సే ఉంచి అవసరం లేని తీసేసేయండి. ఏంటది? వాళ్ళు ఎందుకు అలా చేసావు? దాని అంతా నీట్గా పెట్టేసుకో. అవసరమని ఉంచండి అక్కడ, అవసరం లేని అన్నీ తీసేయండి ఆ సెల్ఫ్లో. ఈరోజు మీకు హాలిడే ఇచ్చారు కాబట్టి అవన్నీ నీట్గా చేసేయండి. మీ బుక్స్ ఏంటో అవన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. టీచర్ ఆట? ఇక్కడైతే మేమిద్దరం దివానా కట్ సెట్ మారుస్తున్నాం అనమాట. నేను చేస్తానని వచ్చింది.
బాయ్. మ్యాచింగ్ గణేష్ నా డ్రెస్ మ్యాచింగ్ అండ్ నా దివాన్ వచ్చేసి మ్యాచింగ్ అంతే కదా. ఇది మా మమ్మీ వేసింది, ఇది మా డాడీ వేసా. ఇక్కడ ఏం తింటున్నా ధృతి నువ్వు? నేను ఎగ్ చపాతి, చపాతి. ఎగ్ చపాతి అంటే ఏంటి చూపించు నాకు. ఎగ్ చపాతీ మీద అట్లా ఇట్లా ఎగ్ వేసారా? ఎగ్ ఆమ్లెట్ లాగా అంటే ఎగ్ దోశలాగా ఎగ్ చపాతీ అనమాట. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు నాకు. ఒక్క చేతితో తినాలి, ఒక చేయి తీసేసేయి, లెఫ్ట్ హ్యాండ్ తీసేయి, ఓన్లీ రైట్ హ్యాండ్. బాగుందా? టేస్టీగా ఉందా? సత్తిను అరే ఒక్క చెయ్యి. ఇంకా నేనైతే మధ్యాహ్నానికి లంచ్ చేసేయాలి కదా, ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి పప్పుచారు చేస్తున్నానండి. నేనంటే ఎప్పుడైనా కానీ పెసరపప్పుతోటే పప్పుచారు చేస్తాను. పప్పుచారు కానీ ఆకుకూర పప్పు కానీ టమోటా పప్పు ఏదైనా నేను పెసరపప్పే యూజ్ చేస్తాను. సో చాలామంది చెప్తుంటారు కదా పెసరపప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని. లేదండి, మనం ఒక 2 hours అలా నానబెట్టేసుకొని మనం చేసుకున్నామంటే అస్సలు గ్యాస్ ఫామ్ అవ్వదు. అసలు నిజం చెప్పాలి అంటే గందిపప్పు కన్నా పెసరపప్పు చాలా అంటే చాలా హెల్దీ అనమాట. సో నేనైతే ఇప్పుడు పప్పుచారు చేస్తున్నాను. అందులోకి టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఉప్పు కారం, ఉప్పు వేయనండి నేను, కారం, పసుపు, చింతపండు ఇవి వేసేసేసి ఇంకా విజిల్స్ రాణిస్తాను. పెసరపప్పు కాబట్టి మనకి జస్ట్ ఒక 3 విజిల్స్కి అయిపోతుంది. కందిపప్పు అయితేనే కొంచెం ఎక్కువసేపు పడుతుంది, కానీ మనం నానబెట్టుకున్నామంటే అసలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఇంకా నేను పప్పుచారు చేసేసి ఒక పక్క రైస్ పెట్టేసేసి 2 పని అయిపోయిందంటే నాకు ఇంకా మిగతా మేము ఏంటంటే బయటికి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఒక్క రోజు హాలిడే అనమాట. అది కూడా మండేనే హాలిడే ఉంటుంది. సాటర్డే సండే ఫుల్ బిజీ ఉంటాడు ఆయన ఆఫీస్లో. మండే బయటకు వెళ్దాం అనుకుంటే బయట చూస్తే వర్షం, పిల్లలకి చూస్తే హాలిడే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. ఇంకా సరే అన్నం కూర చేద్దాం, నాన్ వెజ్ తెచ్చుకుందామంటే చెప్పాను కదా మా బాబుకి ఇలా బాగాలేదు, సో నాన్ వెజ్ వద్దు అని అన్నారని. సో కనీసం పాప అడుగుతుంది, కనీసం పాప కన్నా తెచ్చి పెడదాము. సరే ఫిష్ తీసుకొస్తాలే ఈవినింగ్ అని చెప్పాడు. సరే ఇప్పుడైతే నేను పప్పుచారు చేస్తాను, అందులోకి నంచుకోవడానికి ఏమన్నా చేస్తానులే అని చెప్పాను అనమాట. ఇంకా సరే అని వంట స్టార్ట్ చేస్తూ ఇక్కడ షింక్ నిండా అంట్లు ఉన్నాయి, ఈ అంట్లు కడుక్కుంటున్నాను. మామూలుగా మేమేమనుకున్నామంటే ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసి కొత్తది మూవీ వచ్చింది కదా నాని మూవీ, ఆ మూవీకి వెళ్దాం అనుకున్నామండి. నేనైతే చాలా ప్లాన్ చేసుకున్నాను ఆ మూవీకి వెళ్దామని. బట్ పిల్లలకి కూడా హాలిడే ఇచ్చేశారు అండ్ ఫుల్ వర్షం వస్తుంది. సరే పిల్లలన్నా తీసుకెళ్దాంలే అనుకుంటే ఇంకా సరేలే ఈ వర్షంలో ఏం వెళ్దాం, నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకున్నాను. కానీ నెక్స్ట్ టైం అంటే మళ్ళీ 1 week వెయిట్ చేయాలి, ఎందుకంటే మా హస్బెండ్కి హాలిడే మండే వస్తుంది కాబట్టి. సో ఫైనల్లీ అయితే అంట్లు అయిపోయినాయి, వంట కూడా చేసేసానండి. ఇదండి పప్పు చారు, చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. మా పాప అయితే మంచిగా ఒక బౌల్లో పోసుకొని స్పూన్ వేసుకొని సూప్ తాగినట్టు తాగుతుంది అనమాట. ఈ పెసరపప్పు చారు చాలా చలవ కూడా చేస్తుంది మన బాడీకి అండ్ మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో మేమైతే తినడానికి అయితే రెడీ అయిపోయాము. ఇదండి అన్నం, చారు, పప్పు చారు, అందులోకి నంచుకోవడానికి వచ్చేసి ఆమ్లెట్ చేశాను అనమాట. ఇద్దండి ఆమ్లెట్. మా బాబు నా ఎగ్ కూడా వద్దు అని అనుకొని మా బాబు అయితే మామిడికాయ పచ్చడి, నెయ్యి వేయించుకున్నాడు.